ఇక చూడు కవిత ఎపిసోడ్పై మానిటరింగ్ ఎవరు చేస్తారు ఇది బీఆర్ఎస్ పార్టీ చేసిందంటే మా పార్టీకి సంబంధించిన ఏంటంటే క్రమశిక్షణ కలిగిన కార్యకర్త కేసీఆర్ ఫాలోవర్ కవితకు సంబంధించి ఫోకస్ పెట్టిలంటే ఒక అర్థం ఉన్నది. ఎవరు ఫోకస్ పెట్టిలో తెలుసా? హస్తం పార్టీ. కవిత ఎపిసోడ్ మానిటరింగ్ క్షుణ్ణంగా స్టడీ చేస్తున్న హస్తం పార్టీ. బీఆర్ఎస్కు డ్యామేజ్ అవుతుందా అని ఆరా, కవిత లీకుల కోసం ఆసక్తిగా ఎదురుచూపులు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్న స్పోక్స్ పర్సన్స్. సామా రామ్మోహన్ రెడ్డి మొదగల లేఖ గురించి చెప్పిండు. ఆ తర్వాత ఒక్కొక్కరు చెప్పుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకంత అంటే ఇప్పుడు ఒకటి చెడిపోతా అంటే మన భారతదేశంలో ఒక నీచమైన సంస్కృతి ఉంది. ఒకటి బాగుపడతానంటే రూపాయగానే ఒకటి చెడిపోతానంటే హేళన చేస్తాం. నిజంగా చాలా చోట్ల ఉంది, కొన్ని చోట్ల కొన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో గట్టనే తగలబడ్డది. అదే ఇతర దేశాలలో చూడుర్రి ఒకనికి డెవలప్ చేయడానికి చూస్తారు తప్ప ఇంకేముండదు. కొన్ని కమ్యూనిటీలలో ఉంటుంది, వాళ్ళు ఎవరైనా లాస్ అయితే ఆ కమ్యూనిటీ మొత్తం వచ్చి వాళ్ళను చెయ్యి ఇచ్చి లేపే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఆగమవుతుందా ఎట్లా అవుతుందని డేగ కళ్ళతోనే రాబందు లెక్క గద్దలు లెక్క చూస్తున్నాయి. ఇక చూడు ఇగో కవిత ఎపిసోడ్పై మానిటరింగ్ క్షుణ్ణంగా చేస్తున్న హస్తం పార్టీ. ఎవరు చేస్తారు ఇది? సరే బీఆర్ఎస్ పార్టీ అంటే వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కూతురు కాబట్టి అరే నా బిడ్డ ఏమన్నా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటా వేరే పార్టీ ఏమైనా పెడతాను బయటకి ఏమైనా పోతాను వాళ్ళు మానిటరింగ్ చేయడం పద్ధతి. కాంగ్రెస్ పార్టీకి ఏం అవసరమే అంటే రాజకీయం చూడుర్రి వీళ్ళు ఎంత దారుణంగా తయారయ్యాలంటే ఇక గిట్ల తయారైనాక ఇంకా ముచ్చటే ఉంటుందండి తెలంగాణ ప్రాంత ప్రజలారా. ఇక ఇది ఇట్లున్నదా? ఇక దాంతోపాటుగా కేసీఆర్కు సంబంధించి మౌనం వీడని కేసీఆర్ కవిత వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదు? ఎమ్మెల్సీ కామెంట్స్తో పార్టీకి పూడ్చలేని నష్టం, కూతురు అయినందునే చర్యలు తీసుకోవడం లేదా? పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా సైలెంట్గా ఉండడం వెనుక మర్మం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా కేడర్లో కొనసాగుతున్న చర్చ. గతంలో నరేంద్ర ఈటల విజయశాంతిపై క్రమశిక్షణ చర్యలు, ఎమ్మెల్సీకి సోకాస్ అంటూ ప్రచారం, నేటికి ఫామ్ హౌస్ నుంచి వెలువడని ప్రకటన. ఇప్పుడు పెద్ద ఆయన చాలా స్పష్టంగా చూసుకుంటాడండి. కేసీఆర్ అంటే ఆయన చాలా స్పష్టంగా చూసుకుంటారు. కేసీఆర్ గురించి మీకు తెలియదు, తోక తెలియదా ఈక తెలియదా, ఊకే కేసీఆర్ ఏంది ఎమ్మెల్సీ కవిత చాలా స్పష్టంగా చెప్పింది. ఏమని చెప్పింది? నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా, నేను కేసీఆర్ సారథ్యంలోనే పనిచేస్తా, నేను కేసీఆర్ ఉద్యమ నాయకుడి కుమార్తెను కాబట్టి వారి సారథ్యంలోనే నడుస్తా. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఒకటి లేఖ ఎట్లా రిలీజ్ అయింది దాని మీద ఎంక్వైరీ చేయమన్నది. దాంతోపాటుగా నా మీద తప్పుడు కథనాలను ఎందుకు ప్రచురం చేస్తున్నారు దాని మీద విచారణ చేయమన్నది. అంతే కవిత అడిగిన దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఏమీ అడిగని పరిస్థితి కనబడుతుంది. ఇక దీన్ని పట్టుకొని ఏం చేయాలి, ఎట్లెట్లా చేద్దామా, ఏమేం చేద్దామా, ఈ పంచాయతీ పెట్టుకున్నారు తప్ప రియాలిటీ ఎవరికి తెలియదు. ఇక ఓ పత్రికనైతే మొత్తం బయటకు వస్తుందట కదా, కొత్త పార్టీ పెడుతున్నారు, ఇక అయిపోయిందటగా. ఏమైపోతుంది రా నాయన? 14 సంవత్సరాలు ఉద్యమం చేసి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత కేసీఆర్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అందరూ ముందడిగా నడవడానికి ఉంటారు. 2028లో కళ్ళు మూసుకున్నా కూడా ఇంట్లో కూకున్నా నడింట్లో కూకున్నా కూడా అధికారంలోకి వచ్చే పార్టీ ఏదనంటే బీఆర్ఎస్ పార్టీ. దాంట్లో ఇంకా నీకు నో డౌట్ దాంట్లో ముచ్చటే లేదు. 2028లో బీజేపీ కాంగ్రెస్ అనేది ఖతమైపోతుంది, బీఆర్ఎస్ అనేది అధికారంలోకి వస్తుంది. ఎట్లా అధికారంలోకి వస్తా అంటే మన చూలే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ ఏం లేదు. ఇప్పుడు కవిత ఎపిసోడ్ని ఎట్లా దాన్ని రాజకీయం చేద్దామని కాంగ్రెస్ ఎదురు చూస్తుంది, దాన్ని ఎట్లా మనం అడ్వాంటేజ్గా తీసుకుందామని బీజేపీ చూస్తున్నది. అంతగా మించి తప్ప ఏం లేదు. ఈ రెండు పార్టీలు తెలంగాణలో చెల్లని రూపాయి. మొన్ననంటే ఏదో వాళ్ళ అధికారంలోకి వత్తరా అనేది కూడా వాళ్ళు కూడా ఊహించని పరిణామం. ఏదో అకస్మాత్తుగా కళలో పగటి కళలు వచ్చినట్టు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం ఉంటుందని మీరు అనుకోకుర్రి. ఎందుకు అంటే అది తక్కువ అయిపోయింది, దాని ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, అది అయిపోయింది. ఇక బీజేపీ అంటారా పాపం కార్యకర్తలు దేవుళ్ళండి. బీజేపీకి ఉన్న ఒక మంచి వరం ఏంటంటే ఆ పార్టీ కార్యకర్తలు, కానీ దానికి ఉన్న దరిద్రం కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వ లోపం. నేను చెప్తాను కదా, బీఆర్ఎస్లో అన్ని వనరులనే అన్ని రకాలుగా మంచిగా ఉన్నాయి. వ్యూహాలను పదును పెట్టడానికి, సమస్యల మీద కొట్లాడడానికి, నిరసన వ్యక్తం చేయడానికి, కాపాడుకోవడానికి, నిలబడడానికి, కలబడి నిలబడి పార్టీని నిలబెట్టేందుకు అన్ని రకాలుగా ఉన్నాయి. సో కవిత ఎపిసోడ్లో మీరు అందరూ మర్చిపోరు. ఇక వాళ్ళు రాత్రి ఆంధ్ర పెట్టుబడిదారి వ్యవస్థ జర్నలిజం, అది జర్నలిజం కాదు, శాడిజం. నిన్ననే నేను చెప్పిన ఆర్టికల్ కూడా రాసిన మీ అందరికీ పంపించిన. నేను మళ్ళీ చెప్తున్నా, కవిత ఎపిసోడ్ పెద్ద ఆయన చాలా స్పష్టంగా చూసుకుంటారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ పార్టీకి సంబంధించిన అధినేత, ఆయన సారథ్యంలో వాళ్ళు చూసుకుంటారు. ఏదో గతంలో ఈటల రాజేందర్ పోయిరు కదా, విజయశాంతి పోయిరు కదా, ఇంకేవో పేరు రాసుకత్తిరి, ఆల నరేంద్ర పోయింది కదా, వాళ్ళ మీద ఎమ్మెల్సీకి కూడా షోకాజ్ నోటీసులు ఇస్తారంటారు. మరి వాళ్ళ ముగ్గురు మీద చర్యలు తీసుకున్నారు కదా. కవిత వాళ్ళ ఇష్టం రా, వాళ్ళ అంతర్గత పార్టీ అది. వాళ్ళ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూద్దాం. ఈ చిల్లరమల్లర మాటలను నమ్మకూరి ఆగమాగం కాకూరి. మీరు చేయాల్సింది ఏంది? ఆడ స్క్రీన్ మీద కనబడుతుందా గిడ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అని. దాన్ని లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, షేర్ చేయరి. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవాలని చెప్పేది కేవలం
వైఆర్ టీవీ మాత్రమే. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ లైక్ సబ్స్క్రైబ్ షేర్ ఖచ్చితంగా చేయర్రి, ప్రతి ఒక్కరికి చెప్తున్నా.